వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఆ మూడు బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్కు చెందినవి. టీడీపీ వెల్లడి. బీహార్ ప్రమాదం, రెండుగా విడిపోయిన రైళ్లు. టీఎంసీకి షాక్ ఇచ్చిన ఎంపీ, పదవికి రాజీనామా. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో రెడ్ ఆరెంజ్ అలర్ట్ జారీ. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ని కూల్చేయడానికి జగన్ కుట్ర చేశారని టీడీపీ ఆరోపించింది. ఎమ్మెల్సీ తలశీల రఘురాం మేనల్లుడు రామ్మోహన్కు చెందిన 3 బోట్లను కట్టేసి ఒకేసారి వదిలేశారు. 12 లక్షల క్యూసెక్ల వరద వస్తున్న సమయంలోనే బ్యారేజ్ని కూల్చేసి విజయవాడను జలసమాధి చేయాలని జగన్ క్రిమినల్ ప్లాన్ వేశాడు. అయితే అదృష్టవశాత్తు ఎక్కువ నష్టం జరగలేదు. దీనిపై విచారణ జరుగుతుందని ట్వీట్ చేసింది. బీహార్లోని బాక్సర్ మగధ్ ఎక్స్ప్రెస్ రైలు కోచ్లు 2 భాగాలుగా విడిపోవడం కలకలం రేపింది. న్యూఢిల్లీ నుంచి పాట్నా వెళ్తున్న రైలు ధరౌలి వద్ద అకస్మాత్తుగా 2 భాగాలుగా విడిపోయింది. ఒక భాగం ఇంజన్తో పాటు ముందుకు వెళ్ళగా మరో భాగం వెనకాల ఆగిపోయి పట్టాలు తప్పింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. వివరాలు తెలియాల్సి ఉంది. టీఎంసీకి ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ షాక్ ఇచ్చారు. ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసు విచారణలో బెంగాల్ ప్రభుత్వం అనుసరించిన తీరుకు నిరసనగా ఎంపీ జవహర్ సిర్కార్ పదవికి రాజీనామా చేశారు. పార్టీలో కొంతమంది వ్యక్తులు నియంత్రణ, అవినీతిని తప్పుబడుతూ సీఎం మమతకు లేఖ రాశారు. మమత అపాయింట్మెంట్ దొరకని పరిస్థితులపై నిరాశన వ్యక్తం చేసిన సిర్కార్ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో ఆ పార్టీ విఫలమైందని అన్నారు. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 2 రోజుల్లో కోస్తాలోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానంలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్లు బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. కళింగపట్నం, భీమినిపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.